మృణాల్ ఠాకూర్ కి బ్రాంజ్ మొమెంటో మరియు ప్రశంసా పత్రం. కంగ్రాచులేషన్స్ టీమ్ సీతారామం. మరి ద్వితీయ ఉత్తమ చిత్రం 2022 కార్తికేయ 2 మరి సినీ ప్రొడ్యూసర్ శ్రీ మయాంక్ సింగానియా గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. శ్రీ మయాంక్ సింగానియా, శ్రీ తేజ్ నారాయణ అగర్వాల్, శ్రీ అభిషేక్ అగర్వాల్, శ్రీ కుచ్చిబొట్ల సుబ్రహ్మణ్య వివేకానంద అండ్ శ్రీ టీజీ విశ్వప్రసాద్ గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. ద్వితీయ ఉత్తమ చిత్రం 2022 కార్తికేయ 2 కి మరి ప్రొడ్యూసర్స్ అందరికీ సిల్వర్ మొమెంటోతో పాటు అభిషేక్ అగర్వాల్ గారు అలాగే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నుంచి విశ్వప్రసాద్ గారు శుభాకాంక్షల్ని తెలియజెప్తూ ఉన్నాము. సిల్వర్ మొమెంటోతో పాటు 3 లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ ని ప్రశంసా పత్రాన్ని అందుకుంటున్నారు. మరి సినీ డైరెక్టర్ శ్రీ చందు మొండెట్టి గారికి బ్రాంజ్ మొమెంటోతో పాటు ప్రశంసా పత్రం, సినీ హీరో శ్రీ నిఖిల్ సిద్ధార్థ గారికి అండ్ అలాగే హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ గారికి బ్రాంజ్ మొమెంటోతో పాటు ప్రశంసా పత్రాన్ని అందజేయడం జరుగుతుంది. ద్వితీయ ఉత్తమ చిత్రం 2022 కార్తికేయ 2 కంగ్రాచులేషన్స్. తృతీయ ఉత్తమ చిత్రం 2022 చిత్రం మేజర్. మరి ప్రొడ్యూసర్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్ అండ్ అఫ్ కోర్స్ ది ప్రొడ్యూసర్స్ అనురాగ్ గారిని శరత్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అనురాగ్ గారు అండ్ శరత్ గారు, ఘటంనేని మహేష్ గారు కూడా వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్. శరత్ గారు అండ్ అనురాగ్ గారు యాజ్ ద ప్రొడ్యూసర్స్ 2 లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ మరియు ప్రశంసా పత్రం. డైరెక్టర్ శశికిరణ్ తిక్కా గారు బ్రాంజ్ మొమెంటో మరియు ప్రశంసా పత్రం. మరి హీరో అడవి శేష్ గారు అండ్ అలాగే హీరోయిన్ సాయి మంజురేకర్ బ్రాంజ్ మొమెంటో మరియు ప్రశంసా పత్రాన్ని అందుకుంటున్నారు. కంగ్రాచులేషన్స్ టు ద టీమ్ మేజర్. ఒక నిజమైనటువంటి స్టోరీని తీసుకొని ఒక బయోపిక్ గా ఉనికిషన్ గారి స్టోరీని మనకి తీసుకొచ్చినటువంటి డైరెక్టర్ కి, ప్రొడ్యూసర్స్ కి, టీం అందరికీ కూడా శుభాకాంక్షల్ని తెలియజెప్తూ ఉన్నాము. కంగ్రాచులేషన్స్. మరి ప్రథమ ఉత్తమ చిత్రం 2023 చిత్రం బలగం. మరి సినీ ప్రొడ్యూసర్ శ్రీమతి వి హన్షితారెడ్డి గారిని స్టేజ్ మీదకి సాధనంగా ఆహ్వానిస్తున్నాము. వీరికి గోల్డ్ మొమెంటోతో పాటు 5 లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ ని మరియు ప్రశంసా పత్రాన్ని అందజేయడం జరుగుతుంది. ప్రథమ ఉత్తమ చిత్రం 2023 బలగం సినిమాకి గాను ప్రొడ్యూసర్ శ్రీమతి వి హన్షితారెడ్డి గారు, సినీ డైరెక్టర్ శ్రీ వేణు ఎల్దండి గారు సిల్వర్ మొమెంటోతో పాటు ప్రశంసా పత్రాన్ని అందుకుంటున్నారు. హీరోయిన్లు ప్రియదర్శి గారికి, కావ్య కళ్యాణ్ రామ్ గారికి బ్రాంజ్ మొమెంటోతో పాటు ప్రశంసా పత్రాన్ని అందజేయడం జరుగుతుంది. కంగ్రాచులేషన్స్ టు ద టీమ్ ఆఫ్ బలగం. ద్వితీయ ఉత్తమ చిత్రం 2023 చిత్రం హనుమాన్. ప్రొడ్యూసర్ కె నిరంజన్ రెడ్డి గారు. నిరంజన్ రెడ్డి గారికి కంగ్రాచులేషన్స్. అలాగే డైరెక్టర్ ప్రశాంత్ వర్మ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. కంగ్రాట్స్ ప్రశాంత్ గారు. హీరో టీమ్ బలగం కంగ్రాచులేషన్స్. బలగం టీం మనకి నేర్పించింది ఏంటంటే కుటుంబం అంతా బలంగా ఉమ్మడిగా ఉన్నట్టయితే అదే పెద్ద బలం అని. కంగ్రాచులేషన్స్ టు టీమ్. అండ్ ఇప్పుడు హనుమాన్ సినిమా ద్వితీయ ఉత్తమ చిత్రం. ప్రొడ్యూసర్ నిరంజన్ రెడ్డి గారిని, డైరెక్టర్ ప్రశాంత్ వర్మ గారిని, హీరో శ్రీ తేజ సజ్జా గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ అలాగే వీరు అందుకుంటున్నారు 3 లక్షల క్యాష్ ప్రైజ్ మరియు ప్రశంసా పత్రం. ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్, హీరో అండ్ హీరోయిన్ కి బ్రాంజ్ మొమెంటో మరియు ప్రశంసా పత్రం. కంగ్రాచులేషన్స్ హనుమాన్ అయింది. ఇక్కడ మళ్ళీ జై హనుమాన్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము. సో కంగ్రాచులేషన్స్ టు ద టీమ్ హనుమాన్. తృతీయ ఉత్తమ చిత్రం 2023 భగవంత్ కేసరి. మరి ఈ సినిమా ప్రొడ్యూసర్ సాహు గార్పాటి గారిని, శ్రీ హరీష్ పెద్ది గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాము. వీరికి బ్రాంజ్ మొమెంటోతో పాటు 2 లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ ని, ప్రశంసా పత్రాన్ని, సినీ డైరెక్టర్ అనిల్ రావుపుడి గారికి బ్రాంజ్ మొమెంటోని అండ్ అలాగే ప్రశంసా పత్రాన్ని, హీరో నందమూరి బాలకృష్ణ గారికి బ్రాంజ్ మొమెంటోతో పాటు ప్రశంసా పత్రాన్ని అండ్ అలాగే హీరోయిన్ శ్రీలీల గారికి కూడా బ్రాంజ్ మొమెంటోతో పాటు ప్రశంసా పత్రాన్ని అందజేయడం జరుగుతుంది. కంగ్రాచులేషన్స్ టీమ్ భగవంత్ కేసరి.